చైనా ఇండియాని డైరెక్ట్‌గా అటాక్ చేయలేదు. కానీ ఇండియాని స్లోగా సరౌండింగ్ చేస్తుంది. ఇది సినిమా స్టోరీ కాదు. ఇది రియల్ జియోపాలిటిక్స్. 2013 నుండి చైనా ఒక మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసింది. దాని పేరు BRI. అఫీషియల్‌గా చెప్పింది ట్రేడ్ ఇంప్రూవ్ చేస్తామని. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పింది మాత్రం వేరు. ట్రేడ్ పేరుతో వరల్డ్‌లో స్ట్రాటజిక్ కంట్రోల్ బిల్డ్ చేస్తుందని. చైనా పాకిస్తాన్‌లో గ్వాందార్ పోర్ట్, శ్రీలంకలో ఒక పోర్ట్, మయన్మార్‌లో ఒక పోర్ట్, బంగ్లాదేశ్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాల్దీవ్స్‌లో ప్రాజెక్ట్స్. ఇలా ఇండియా చుట్టూ ఒక్కొక్క కంట్రీస్‌లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? చైనాకి ఇండియా చుట్టూ ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? దీనికి ఆన్సర్ సింపుల్. వరల్డ్ లో స్ట్రాంగెస్ట్ వెపన్స్ గన్ కాదు, ట్రేడ్ రూట్స్. ఈ రోజు వరల్డ్ ఎకానమీ మొత్తం షిప్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఆయిల్, గ్యాస్, ఎలక్ట్రానిక్, ఫుడ్ ఆల్మోస్ట్ అన్ని సీ రూట్ ద్వారానే ట్రావెల్ చేస్తున్నాయి. ఆ రూట్స్ ని కంట్రోల్ చేసే కంట్రీస్ వరల్డ్ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. అందుకే చైనా ఇండియా ఓషన్ మీద ఫోకస్ పెట్టింది. కానీ ఇండియా సైలెంట్ గా చూస్తుందా? దీనికి ఆన్సర్ అస్సలు కాదు. ఇండియా కూడా ఒక సీక్రెట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని గురించి చాలా మందికి తెలియదు. ఆ స్ట్రాటజీ పేరు నికిల్ ల్యాండ్స్ ఆఫ్ డైమండ్స్. చైనా స్ట్రింగ్ ఆఫ్ ప్యారల్స్ క్రియేట్ చేస్తే ఇండియా డైమండ్స్ తో కౌంటర్ చేస్తుంది. హలో అందరికి, నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ తరుణ్ అన్ఫిల్టర్ ఛానల్. మన ఛానల్ గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఏ టాపిక్ అయినా షార్ట్ ఫామ్ లో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇండియన్ ఓషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్? సింపుల్ ఎగ్జాంపుల్, నీ ఇంటికి వాటర్ సప్లై వచ్చే మెయిన్ పైప్ లైన్ ని ఎవరైనా కట్ చేస్తే ఏమవుతుంది? వాటర్ సప్లై అనేది ఆగిపోతుంది. అలాగే వరల్డ్ ట్రేడ్ కూడా అలాంటి పైప్ లైన్స్ ఉన్నాయి. కానీ అవి రోడ్స్ కాదు, సీ రూట్స్. ప్రతిరోజు లక్షల టన్నులు ఆయిల్, గ్యాస్, ఫుడ్, ఎలక్ట్రానిక్స్, రా మెటీరియల్స్ షిప్స్ ద్వారా ట్రావెల్ చేస్తున్నాయి. ఈ షిప్స్ అన్ని ఇండియన్ ఓషన్ ని క్రాస్ చేసి వరల్డ్ కంట్రీస్ కి రీచ్ అవుతుంది. అలాగే హిస్టోరియన్ ఆల్ఫర్డ్ తయార్ మహాన్ ఒక ఫేమస్ మాట చెప్పాడు, ఇండియన్ ఓషన్ కంట్రోల్ చేసిన వాడు ఆసియా ఫ్యూచర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్, వరల్డ్ మెట్ టైమ్ ఆయిల్ ట్రేడ్ చాలా పెద్ద భాగం కేవలం 3 నారో సీ పాసెస్ ద్వారానే వెళ్తుంది. అందులో నంబర్ 1 స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, సెకండ్ 1 స్ట్రైట్ ఆఫ్ మలకా, థర్డ్ 1 బాబిల్ మాండాబ్. వీటికి చోకీ పాయింట్స్ అని అంటారు. ఎందుకంటే ఈ ప్లేస్ ద్వారా షిప్స్ వెళ్లడం స్టాప్ అవుతే ఆయిల్ సప్లై డిలే అవుతుంది, ట్రేడ్ డిస్టర్బ్ అవ్వచ్చు, ప్రైస్ వరల్డ్ వైడ్ గా పెరగొచ్చు. ఇరాన్ వార్ లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో చూశారు కదా. ఇప్పుడు చైనా ప్లాన్ అర్థమవుతుంది. చైనా ఈ చోక్ పాయింట్స్ దగ్గర ఉన్న కంట్రీస్ తో పోర్ట్స్, రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ యాక్సెస్ బిల్డ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటుంది. పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ ఇవన్నీ ర్యాండమ్ ప్రాజెక్ట్స్ కావు, ఒక పెద్ద మైండ్ గేమ్ లో పార్ట్స్. ఎక్స్పర్ట్స్ దీన్ని స్ట్రింగ్ ఆఫ్ ప్యారల్స్ అని పిలుస్తారు. అంటే చైనా ఇండియా చుట్టూ ఒక్కొక్క స్ట్రాటజిక్ పాయింట్ ని ప్యారల్ లాగా కనెక్ట్ చేస్తూ వస్తుంది. కానీ ఈ స్టోరీ ఇక్కడతో అయిపోలేదు. ఇండియా కూడా దీనికి సైలెంట్ గా ఒక కౌంటర్ మూవ్ ప్రిపేర్ చేస్తుంది. అది చైనా ప్లాన్ ని ఎలా ఛాలెంజ్ చేస్తుందో చూడాలి. చైనా స్ట్రింగ్ ఆఫ్ అనే ప్లాన్ తో ఇండియా చుట్టూ పోర్ట్స్ బిల్డ్ చేస్తూ ఇండియా కూడా సైలెంట్ గా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. కానీ డిఫరెన్స్ ఏంటి? చైనా లౌడ్ గా అనౌన్స్ చేస్తుంది, ఇండియా మాత్రం వర్క్ కంప్లీట్ అయ్యాక రిజల్ట్స్ చూపిస్తుంది. ఈ స్ట్రాటజీ పేరు నికెల్స్ ఆఫ్ డైమండ్స్. ఫస్ట్ ఆఫ్ ఓనం పాకిస్తాన్ లో ఉన్న గ్వదర్ పోర్ట్ కి చాలా దగ్గరగా ఇండియా డ్వక్కం పోర్ట్ ని కట్టాలని చూస్తుంది. ఈ పోర్ట్ వల్ల ఇండియా నేవీ అరేబియన్ సీ లో ఈజీగా రిఫిల్, రిఫైర్ ఆపరేషన్స్ కండక్ట్ చేయగలదు. నెక్స్ట్ సింగపూర్. 2018 లో ఇండియా సింగపూర్ అగ్రిమెంట్ తర్వాత ఇండియన్ నేవీకి చెంగి నేవల్ బేస్ పర్మిషన్ దొరికింది. ఇది ఆర్డినరీ బేస్ కాదు, సౌత్ చైనా సీ కి వెళ్ళడానికి ఇది చాలా స్ట్రాటజిక్ లొకేషన్. ఇంకొక ఇంపార్టెంట్ ఇండోనేషియా. ఇండియా సబాంగ్ పోర్ట్ యాక్సెస్ పొందింది. ఈ పోర్ట్ ఎక్కడ ఉందో తెలుసా? ఆల్మోస్ట్ స్ట్రైట్ ఆఫ్ మలాకా ఎంట్రన్స్ దగ్గర. ఈ పోర్ట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే చైనా ఆయిల్ ఇంపోర్ట్స్ లో చాలా పెద్ద భాగం మలాకా స్ట్రైట్ ద్వారానే వెళ్తుంది. ఆ రూట్ డిస్టర్బ్ అయితే చైనా ఎకానమీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడవచ్చు. అందుకే మలాకాని కొంతమంది చైనా మలాకా దిల్మాగ్ అని కూడా పిలుస్తారు. కానీ ఇండియా అక్కడ ఆగలేదు. జపాన్ తో మిలిటరీ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ సైన్ చేసింది. వియత్నాం తో డిఫెన్స్ పార్ట్నర్షిప్ చేసింది. ఇరాన్ లో చబ్హార్ పోర్ట్ డెవలప్ చేసింది. ఇలా వరల్డ్ మ్యాప్ మీద ఈ లొకేషన్స్ అన్ని కనెక్ట్ చేస్తే చైనా ప్లాన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇండియా ఓన్ స్ట్రాటజిక్ నెట్వర్క్ క్రియేట్ చేస్తుందని అర్థమవుతుంది. కానీ ఈ స్ట్రాటజీ ఫ్యూచర్ లో చైనాని నిజంగా స్టాప్ చేయగలదా, లేదా ఇండో చైనా వార్ ఇంకా పెరిగేదా? ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇండియా నెకల్స్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ చైనా స్ట్రింగ్ ఆఫ్ ప్యారల్స్ ప్లాన్ ని బీట్ చేయగలదా? దీనికి ఆన్సర్ సింపుల్, ఎస్ ఆర్ నో కాదు. ఎందుకంటే జియో పాలిటిక్స్ అనేది చెస్ గేమ్ లాంటిది. ఒక మూవ్ కి ఇంకొక కౌంటర్ మూవ్ ఉంటుంది. చైనా దగ్గర పెద్ద ఎకానమీ ఉంది, ఫాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ క్యాపబిలిటీ ఉంది, పవర్ఫుల్ నేవీ కూడా ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ చేస్తుంది. కానీ ఇండియా కూడా కొన్ని స్ట్రాంగ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 1 లొకేషన్, సెకండ్ 1 ఇండియా ఒకటే ఫైట్ చేయట్లేదు. ఇండియన్ ఓషన్ మధ్యలో ఇండియా ఉన్న పొజిషన్ వల్ల ఈస్ట్ వెస్ట్ సీ రూట్స్ మధ్య నేచురల్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్ అనే స్ట్రాటజిక్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ పార్ట్నర్షిప్ ఆబ్జెక్టివ్ ఫ్రీ అండ్ సెక్యూర్ ఇండో పసిఫిక్ రీజన్ మెయింటైన్ చేయడం. థర్డ్ 1 ఇండియన్ మిలిటరీ బేసెస్ కన్నా ఎక్కువగా పార్ట్నర్షిప్స్, పోర్ట్ యాక్సెస్, డిఫెన్స్ అగ్రిమెంట్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే పర్మనెంట్ మిలిటరీ ఆక్యుపేషన్ కాకుండా. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కలిసి జరిగే లాంగ్ టర్మ్ జియోపాలిటికల్ కాంపిటీషన్. కాబట్టి ఈ రోజు చైనా ఒక పోర్ట్ బిల్డ్ చేసి రేపు ఇండియా ఇంకొక
స్ట్రాటజిక్ అగ్రిమెంట్ సైన్ చేస్తుంది. ఈ గేమ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఫైనల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే ట్రేడ్ రూల్స్, అలయన్సెస్, స్పోర్ట్స్ అండ్ స్ట్రాటజిక్ మీద అవసరమైతే ఫ్రెండ్లీ కంట్రీస్ స్పోర్ట్స్ ను యూజ్ చేసి సిస్టమ్ బిల్డ్ చేస్తుంది. ఇండియా చైనా మధ్య కాంపిటీషన్ అంటే వార్ గురించి మాత్రమే కాదు, ట్రేడ్, టెక్నాలజీ, పోర్ట్స్, డిప్లొమసీ, మిలిటరీ, సప్లై చైన్. ప్రతి ఇయర్ కొత్త అలయన్స్ తో, కొత్త ప్రాజెక్ట్స్ తో, కొత్త స్ట్రాటజిక్ వస్తూనే ఉంటాయి. 21th centuryలో వరల్డ్ పవర్ డిసైడ్ చేసేది బ్యాటిల్ ఫీల్డ్ కాదు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఆర్ చైనా, లేదా రెండు కంట్రీస్ కలిసి కొత్త వరల్డ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాయా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్, జై భారత్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ తో కలుద్దాం. ఫ్యూచర్ లో ఆసియాలో బిగ్గెస్ట్ సూపర్ పవర్ ఎవరవుతారు?